ఏ పంటలోనైనా పండ్ల తోటల్లోనైనా అంతర పంటలను సాగు చేసేది అదనపు ఆదాయం కోసమే. ప్రధాన పంట నుంచి వచ్చేది కాక అదనంగా మరికొంత ఆదాయం చేకూరి వేడినీళ్లకు చన్నీళ్ల చందమై రైతును ఆదుకుంటుందనే అంతర పంటలను సాగు చేయడం. మార్కెట్ పరమైన ఒడిదుడుకుల వల్ల ఒక పంటను నష్టపోయినా రెండో పంట గట్టెక్కించే అవకాశం కలుగుతుంది. ఇవి సర్వసాధారణంగా అంతర పంటల వల్ల మనకు ఒనుగూరే సహజ ప్రయోజనాలు. కానీ అంతర పంటే అయినప్పటికీ ప్రధాన పంట అన్నంతగా చలామణి అవుతూ రెండు పంటల దిగుబడి పెంచడానికి దోహదం చేస్తూ నేల ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరిచే పర్యావరణ సన్నిహితమైన పంట మాత్రం కోకోనే అని నిష్కర్షగా చెప్పవచ్చు. అదేమిటి అంటారా? అవును మరి, కొబ్బరి తోటలకు తుఫాను బెడద, ఇరియోఫిడ్ నల్లి తీవ్రత పెచ్చుమీరి నష్టదాయకంగా పరిణమించిన తరుణమది. కొబ్బరి తోటలను పూర్తిగా తీసివేయాలి అనుకుంటున్న అలాంటి తరుణంలో 2 దశాబ్దాల క్రిందట అడుగుపెట్టి కొబ్బరి రైతుల జీవన గమనంలో సరికొత్త మార్పుల్ని తెచ్చిపెట్టింది ఈ పంట. నికార్సైన నికర ఆదాయాన్ని ఇవ్వడమే కాదు, ఈ పంట వల్ల కొబ్బరి తోటల్లో నల్లి బెడద తగ్గుముఖం పట్టింది. కోకో తోటలు రాల్చే ఆకు వల్ల మన ప్రేమేం లేకుండానే ఆ నేలల్లో సేంద్రియ పదార్థం పెంపు జరుగుతోంది. మరి ఇంతకన్నా ఏం కావాలి రైతుకు? కొబ్బరి తోటల్లోనూ ఆయిల్ పామ్ తోటల్లోనూ పొందిగ్గా ఈ పంట ఇమిడిపోయింది. శ్రమ తక్కువ, ఫలం ఎక్కువ అని ప్రతి రైతు మెచ్చే కోకో తోటలు దక్షిణ భారతదేశంలోని 4 రాష్ట్రాల్లో ప్రస్తుతం 57,000 హెక్టార్లలో సాగవుతూ 14,000 మెట్రిక్ టన్నుల కోకో గింజల ఉత్పత్తినిస్తున్నాయి. చాక్లెట్ పరిశ్రమకు ప్రధాన ముడిసరుకు ఈ కోకో గింజలే. నానాటికి పెరుగుతున్న గిరాకీ, ఆశాజనకంగా ఉన్న ధరలు కోకో తోటల విస్తరించడానికి దోహదం చేస్తున్నాయి. మరి అసలు కోకో తోటల గురించి రైతులు ఏమంటున్నారు? వారి స్వానుభవాలేమిటి? వారు అనుకూలంగా భావించే అంశాలేమిటి? ఎక్కడెక్కడ ఈ తోటలను సాగు చేస్తున్నారు? వారి విజయగాథలను తెలుసుకుందాం రండి. మరి ఒకసారి నాటితే 40 ఏళ్ల జీవితకాలం ఉండే బహువార్షిక పంట కోకో. దక్షిణ అమెరికాలోని అమెజాన్ నదీ తీరం కోకో జన్మస్థలం. మన ప్రాంతంలో కోకో పెరగాలంటే పాక్షిక నీడ, గాలిలో తేమ శాతం అవసరం. ఆంధ్ర రాష్ట్రంలో కోస్తా తీరంలోని కృష్ణా, ఉభయ గోదావరి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో ఎక్కువగా సాగు చేస్తున్నారు ఈ పంటను. తెలంగాణలో ఖమ్మం జిల్లాలో కొంత విస్తీర్ణంలో ఆయిల్ పామ్ తోటల్లో సాగు చేస్తున్నారు. కోకోలో దిగుబడి స్థాయి ఆయిల్ పామ్లో కన్నా కొబ్బరిలో వేసినప్పుడు మిన్నగా ఉంటోంది. మరి కొబ్బరి, ఆయిల్ పామ్ తోటల్లో కోకో సాగు ఆదాయ వ్యయాలపై రైతుల అనుభవాలేమిటో చూద్దాం. పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెం మండలం బాదరాల గ్రామ రైతు వంకినేని రంగారావు ఇలా అంటారు. మేము 2000 సంవత్సరంలో ఇక్కడ కొబ్బరి మొక్కలు తీసుకొచ్చి కొబ్బరి తోట వేయటం జరిగింది. ఆ టైంలో కొబ్బరి ఒక 4-5 సంవత్సరాలు పెంచిన తర్వాత సంవత్సరానికి 10,000 మాత్రం ఆదాయం చాలా కష్టంగా 10,000 ఆదాయం తీయగలిగేవాళ్ళం. మాకు వ్యవసాయం ఏమాత్రం గిట్టుబాటుగా లేదు, ఇది మనకి గిట్టుబాటు కాదు, ఈ కొబ్బరి తోట కూడా తొలగించేసి ఏదైనా కమర్షియల్ క్రాప్స్ కానీ లేకపోతే సీజనల్ క్రాప్స్కి వెళ్దామని నిర్ణయం తీసుకున్న సమయంలో క్యాడ్బరీ వారి సహకారం, అట్లాగే ప్రభుత్వం వారు ఇచ్చిన సహకారంతో ఈ కోకో మొక్కలు తీసుకొచ్చి ఇక్కడ ఇంటర్ క్రాపింగ్గా నాటడం జరిగింది. 3 సంవత్సరాల తర్వాత ఇది మాకు పంట చేతికి అందడం మొదలైంది. ఫస్ట్లో ఏంటంటే 130-140 రూపాయలు ఉండేది. ఒక 3 క్వింటాల వరకు ఆదాయం వస్తే ఓ 40,000 వేలు మాకు ప్రతి ఎకరానికి అదనంగా ఆదాయం తీసుకోవటం మొదలుపెట్టాము. తోట వయసు పెరిగిన తర్వాత మాకు ఆదాయం బాగా పెరగటం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆ దిగుబడి పెరగటం వల్ల ఇవాళ మేము 4-5 క్వింటాళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఈ కోకో బీన్స్ ప్రతి ఎకరానికి తీసుకోవడం జరుగుతుంది. యావరేజ్న ఒక 4 క్వింటాళ్ళు తీసుకున్నా కూడా 4 క్వింటాళ్ళు ఇంటూ 20,000 అంటే దాదాపు 80,000 రూపాయలు మాకు అదనంగా ఆదాయం వస్తుంది. అంటే దీంతోపాటు సైమల్టేనియస్గా కొబ్బరి కూడా పెరిగింది. ఒక 30-40 ఆదాయం తీసుకోగలుగుతున్నాం. ఈ కొబ్బరి మీద వచ్చిన ఆదాయం మొత్తం కూడా ఈ సాగు ఖర్చుకే సరిపోతూ ఉంది. ఇప్పుడు తప్పనిసరి పరిస్థితి అయిపోయింది. ఆయిల్ పామ్లో ఏదైనా కొద్దిగా ఈల్డింగ్ తగ్గే అవకాశం ఉంది, షేడ్ ఎక్కువ అవడం వల్ల. ఈ ఫ్లక్చువేషన్ మార్కెట్స్లో ఒక్కోసారి ధరలు విపరీతంగా పడిపోవడం జరుగుతూ ఉంది. ఇలా పడిపోయినా సరే మాకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఇవాళ ధైర్యంగా ₹1 ఆదాయం తీయగలుగుతున్నాం అంటే ఈ కోకో పంట వల్లనే తీయగలుగుతున్నాం. ఇంకొకటి దీంట్లో గొప్ప విషయం ఏంటంటే ఇది కంపెనీల వారే డైరెక్ట్గా తోటలో ఉంటే తోటలోకి లేకపోతే ఇంటి దగ్గరికి కూడా వచ్చి కాటా వేసుకున్న వెంటనే
ధర మన ఇంటి దగ్గరే చెల్లించి తీసుకెళ్ళిపోవడం అనేది చాలా అరుదైన విషయం. కృష్ణా జిల్లా నూజివీడు మండలం తూర్పు దిగవల్లి గ్రామంలో జగ్గవరపు నాగిరెడ్డి కోకోను కొబ్బరి తోటల్లో అంతరంగా సాగు చేస్తున్నారు. కొబ్బరిలో అంతర పండుగ జామ వేసి జామ తీసేసి అనుభవం బాగా లాభాలు లేక దాన్ని తీసేసి కోకో 2000 సంవత్సరంలో పెట్టాం. మేము పెట్టినప్పుడు మార్కెట్ 50 రూపాయలండి. 2015 వచ్చేవరకే 200 రూపాయలు, 190, 200 అలా నడుస్తుంది మార్కెట్. అయితే దీనిలో కొద్దిగా కష్టం ఉండా ఎరువులు పురుగు మందులే జాగ్రత్త చూసుకొని కూలీల్ని కరెక్ట్ టైంలో గోంచుకొని కొంచెం జాగ్రత్త చేసుకుంటే ఆదాయం కొంచెం పర్లేండి. ఎకరానికి 4 క్వింటాలు 3 క్వింటాలన్నర వాతావరణం అనుకూలాన్ని బట్టి వస్తుందండి. అది 2 ఎకరాలన్నర కాబట్టి 9 క్వింటాలు వచ్చింది ఈ సంవత్సరం. పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం బాపిరాజుగూడెం గ్రామంలో వ్యవసాయ కార్యక్రమాలను సొంతంగా నిర్వహించుకుంటారు బొప్పన విశాలి. తన అనుభవాలను విశాలి ఇలా పంచుకుంటున్నారు. లాభదాయకమైన వ్యవసాయం అండి ఇది. మట్టికి 3 సంవత్సరాల నుంచి మేము దాని మీద ఆదాయం తీసుకుంటున్నామండి. ఇది మామూలుగా ఈరోజే పని అయిపోవాలని లేదు. ఇవాళ కాసిన కాయ పండిన తయారైన కాయ రేపు కాదు ఎల్లుండైన కూలీలతో పని లేకుండా ఆడవాళ్ళు ఇంట్లో సొంత వాళ్ళైనా చేసుకోగలిగిన పనేను. కొబ్బరి మీద అనేసరికి బ్రతకటం చాలా కొంచెం ఇబ్బంది. తర్వాత అంతర పంటగా దీన్ని వేసిన తర్వాత మాకు మా పిల్లల్ని చదివించుకోవటం కానీ మేము కొద్దిగా ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా ఉండటం కానీ ఇలా బాగుందండి కోకో మట్టికి. అప్పుడైతే మేము మెన్యూర్ మీద ఎక్కువగా డిపెండ్ అయ్యేవాళ్ళం. తర్వాత మెన్యూర్ తగ్గించేసి 10 సంవత్సరాల మట్టి వర్మి, తర్వాత ఈ 4-5 సంవత్సరాల నుంచి జీవామృతం కూడా పోస్తున్నాము. కొబ్బరి మీద వచ్చేసరికి మనకి ఎకరానికి 30-40 వేలు కష్టం అవుతుందండి. అయినా అప్ అండ్ డౌన్ ఉంటుంది దాని మీద. కోకో వచ్చేసరికి ఆ 4 క్వింటాలకు వచ్చేసరికి ఈ రోజున లెక్క కట్టిన 80,000 రూపాయలు వస్తున్నాయి. మనకి ఒక పంట ఖర్చు పోయినా ఈ కోకో డబ్బులలో ఆదాయం కనపడుతుందండి. నేను మటుకి మనుషులు లేకుండా ఒక్కదాన్ని చేసుకోగలుగుతున్నాను. అలా చెప్పడానికి నేను గర్వపడుతున్నానండి. తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరం మండలం పల్లిపాలెం రైతు కోట్ల వెంకట శ్రీరామారావు 2013లో కోకో సాగులో ఉత్తమ రైతుగా అవార్డును అందుకున్న ఈయన మాట్లాడుతూ, కోకో ఉన్న దాంట్లో నల్లి తగ్గడం, కోకో ఆదాయం పెరగడం, కొబ్బరి ఆదాయం కూడా పెరుగుతుంది మాకు. అప్పుడు కోకో అడిషనల్ క్రాప్ అనుకున్నాం, కానీ అసలు కోకో మెయిన్ క్రాప్ అయ్యి కొబ్బరి ఇప్పుడు ఇంటర్ క్రాప్ అయింది. ఇంకేదంటే దాని ఆదాయం కోకోది చాలా బాగుంది. కేజీ 200 ఉంది కాబట్టి. చిత్తూరు జిల్లాలో కొబ్బరి తోటలు 5,000 ఎకరాల్లో సాగవుతుండగా ఎక్కడా అంతరంగా కోకో కనపడదు. జిల్లాలో ప్రప్రథమంగా కోకోను ప్రవేశపెట్టిన ఘనత మునిస్వామి రాజుది. కార్వేటి నగరంలో 10 ఎకరాల్లో కోకోను సాగు చేస్తున్న మునిస్వామి రాజు మాట్లాడుతూ, 10 ఎకరాలు కొబ్బరి తోట, దాదాపు 25 నుంచి 30 సంవత్సరాలైంది కొబ్బరి తోట పెట్టి. తర్వాత వచ్చి కొబ్బరి తోటలో ఎక్కువ లాభదాయకం లేదనేసి దాన్ని నిర్మూలించాలని నిర్ణయించుకున్నాను. తర్వాత ఈ అన్నదాత టీవీ ప్రోగ్రామ్స్, తర్వాత వచ్చి ఈ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో వచ్చినప్పుడు అక్కడ కోకో తోటలు చూసి ఇంకా మనం కూడా దీంట్లో అంతర పంటగా కోకోని వేస్తే మనకు టెంకాయ తోట కోకో 2 లాభదాయకంగా ఉంటుందని ఈ 10 ఎకరాల్లో 2,000 చెట్లు పెట్టడం జరిగింది. ఇప్పుడు దాదాపు 6 సంవత్సరాలు పూర్తయింది. 3వ సంవత్సరం నుంచి దీంట్లో ఆదాయం చూడడం జరిగింది. కిలో కోకో వచ్చి ఈరోజు మార్కెట్ రేటు 200 రూపాయలు. దాన్ని అనుసరించి 2,000 చెట్లు బాగా కానీ కాస్త యావరేజ్ 2 కిలోలు కాసినా కూడా మనకు దాదాపు 4 టన్నులు వస్తుంది. 4 టన్నులు ఇంటూ 2 లక్షలు వేసుకుంటే కూడా 8 లక్షల రూపాయలు మనం ఈ 10 ఎకరాల్లో మనం సంపాదించవచ్చు. దానివల్ల నేను మన చిత్తూరు జిల్లా రైతులకు చెప్పేది ఏమంటే, ఎవరు కానీ కొబ్బరి తోటలు నిర్మూలించకుండా అంతర పంటగా కోకో వేసుకుని లాభదాయకంగా కొబ్బరి తోటతో కోకో చేసుకుంటే ఈ కోకో ఆకులు ఇవి రాలిన దానివల్ల కొబ్బరి తోటకు కూడా ఈ పోషక పదార్థాలు తీసుకుని మంచి ఈల్డింగ్ వస్తుంది. నా అనుభవంలో ఇదివరకు 50 కాయలు 60 కాయలు కాసే చెట్లు 100 కాయల పైన కాస్తూ ఉంది. చూశాం కదా రైతుల అనుభవాలని. నాటిన 3వ సంవత్సరం నుంచి ఫలసాయాన్నిచ్చే కోకో దిగుబడులు 5 ఏళ్లకు స్థిరపడతాయి. ఎకరాకు అత్యధికంగా 7 నుంచి 8 క్వింటాళ్ల గింజ దిగుబడినిచ్చిన సందర్భాలున్నాయి. ఆంధ్ర రాష్ట్రంలో కోకో సాగు విస్తీర్ణం, ఉత్పత్తుల గురించి కోకో నిపుణులు ఏ రవీంద్రరావు నుంచి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో సుమారుగా 20,000 హెక్టార్లో
కోకో అంతర పంటగా విస్తరించి ఉంది. ఈ 20,000 హెక్టార్లలో సుమారుగా 9,500 హెక్టార్లు కాపునిచ్చే చెట్లు ఉన్నాయి. ఈ కాపునిచ్చే చెట్ల నుంచి ప్రతి సంవత్సరం సుమారుగా 5,000 మెట్రిక్ టన్నుల ఎండు కోకో గింజల ఉత్పత్తి జరుగుతుంది. దేశం మొత్తానికి చూసుకుంటే సుమారుగా 14,000 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి జరుగుతుంది. దిగుబడి విషయానికి వచ్చినట్లయితే 1 ఎకరం కొబ్బరి తోటలో సాగు చేసుకున్న కోకో చెట్ల నుండి 5 సంవత్సరాల పైబడి వయసు వచ్చిన తర్వాత 300 నుంచి 400 ఎండు కోకో గింజలను ఉత్పత్తి చేసుకోవచ్చు. ప్రస్తుత మార్కెట్ రేటును బట్టి 60 నుంచి 80 వేల రూపాయల ఆదాయాన్ని పొందవచ్చు. దీనిలో సాగు ఖర్చులను మినహాయించుకున్నట్లయితే 45,000 నుంచి 60,000 నికర ఆదాయాన్ని పొందవచ్చు. అదే ఆయిల్ పామ్లో సాగు చేసుకున్న కోకో దిగుబడిని చూసుకున్నట్లయితే 200 నుంచి 250 కేజీల ఎండు గింజలను పొందవచ్చు. దీని నుంచి 25,000 నుంచి 30,000 నికర ఆదాయాన్ని ఖర్చులు పోను ఆయిల్ పామ్ రైతులు అంతర పంట ద్వారా ఆదాయాన్ని పొందవచ్చు. కోకో సాగును ప్రభుత్వము రాయితీలనిచ్చి ప్రోత్సహిస్తోంది. వివరాలను జంగారెడ్డిగూడెం ఉద్యాన సహాయ సంచాలకులు దుర్గేష్ తెలియచేస్తూ, 1 హెక్టార్కి సుమారు 12,000 రూపాయలు మొదటి సంవత్సరంలో, తర్వాత రెండో సంవత్సరంలో 4,000, మూడో సంవత్సరంలో 4,000, మొత్తం 20,000 రూపాయలు 1 హెక్టార్కి రాయితీ కల్పిస్తుంది. ఈ 12,000లో మొక్క రాయితీ వచ్చేటప్పటికి 3,000, మొక్క ట్రాన్స్పోర్టేషన్ వచ్చేటప్పటికి 1,000 రూపాయలు, అంటే మొక్కకి 2 రూపాయలు చొప్పున ట్రాన్స్పోర్టేషన్ ఇస్తున్నాం. అదేవిధంగా ఎరువులు కూడా రాయితీ కల్పిస్తున్నాం. 3,700 రూపాయల వరకు కూడా మనకి ఎరువులు ఉంది. తర్వాత పురుగు మందులు 2,000 రూపాయల వరకు చేసుకోవచ్చు. అదేవిధంగా మన ఇంప్లిమెంట్స్, ఈ సికేజర్స్ ఇలాంటి వాటిలో కూడా ఇంప్లిమెంట్స్ కూడా దానికి అవసరపడుతుంటాయి కాబట్టి ఆ ఇంప్లిమెంట్స్ కూడా సుమారు 1,200 రూపాయలకి ఇది ఉంది. అది కాకుండా మెయింటెనెన్స్, అంటే ఇరిగేషన్ కానీ ఈ మెయింటెనెన్స్ అన్నింటిలో కలిపి 1,000 రూపాయలు హెక్టార్కి, ఇవన్నీ కూడా రాయితీ మొత్తం మీద సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తున్నాం. ఇది కాకుండా మనకి ఆల్రెడీ పెరిగిన తోటలకి ఈ కెనోపీ మేనేజ్మెంట్ అంటారు, 1 హెక్టార్కి 6,000 రూపాయలు కూడా మనం రాయితీ కల్పిస్తున్నాం. కాబట్టి కొత్తగా వేసుకున్న తోటల వరకైతే కనుక రైతులకి ఒక రకమైన సబ్సిడీ, ఆల్రెడీ ఉన్న తోటలకి సుమారు 6,000 రూపాయల వరకు కూడా మనం హెక్టార్కి రాయితీ కల్పిస్తున్నాం. కాబట్టి ఈ 2 విధాల రైతులు కూడా మనతో ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నామండి. కోకో సాగులో మరికొందరు రైతుల స్వానుభవాలను అన్నదాతలో వచ్చే బుధవారం తెలుసుకుందాం. కోకో సాగుకు సంబంధించిన సాంకేతిక సలహాల కోసం అసిస్టెంట్ మేనేజర్ రవీందర్ రావును 9849787542 ఫోన్ నెంబర్లో సంప్రదించవచ్చు.